నిధులు కేటాయించలేదు. 2016లో కాంగ్రెస్ గవర్నమెంట్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 13,700 కోట్లు 7,900 కోట్లు ఆయన కేటాయించాడు. తర్వాత అది కేటాయించి మన రోలపాటి దగ్గర కేసీఆర్ గారు శంకుస్థాపన చేశాడు. ఇప్పుడు అది పోయి ఇటు వచ్చి ఈ డిజైన్ పోయి ఇప్పుడు పాలెం పోవట్లే నీళ్లు. ఇప్పుడు జిల్లాల మధ్యన వైరుధ్యం తీసుకొచ్చే ప్రయత్నం కూడా అది కూడా రాంగ్ పద్ధతి. అది కూడా ఏం లేదు, అది అపోహల అనుమానాలు పెంచడానికి. పాలేరుకి వెళ్తే పాలేరు నుండి మొత్తం సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అది కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వైరా చెరువులు కలిపినా కూడా కనీసం మధ్య నియోజకవర్గానికి కూడా పోవాలి. దీంట్లో ప్రభుత్వం అనుసరించేటటువంటి పద్ధతి విధానం చూసినప్పుడు ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైన నష్టం అన్యాయం చేసి ఈ నీళ్లను తరలించకపోయి ఇతరులకు మన పక్కనే ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కంటే ఆంధ్రాకి ఎక్కువ ప్రయోజనం చేసినట్టుగా ఇందులో ఈ డిజైన్లో కనపడతా ఉంది. ఇది తప్పుడు పద్ధతి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మొదటి. రెండవది ఏంటంటే ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పుడు 2018 వచ్చేసరికి 13,000 కోట్లు కేటాయించారు. 2016లో 7,900 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 2013కి వచ్చేసరికి 18,000 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా సీతారామ ప్రాజెక్టులు కేటాయించింది 643 కోట్లు. ఈ 643 కోట్లలో 443 కోట్లు ఎత్తిపోతల పథకానికి, 53 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్ కోసం అని పెట్టారు. అంటే దానికి ఇప్పుడు అసలైన అన్యాయం ఎక్కడ మనకు కనపడుతుందన్నప్పుడు ఇది మొదట ఏంటంటే ఒకటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. దానికి ఇప్పుడు పెట్టేటటువంటి కేటాయించే నిధులు సక్రమంగా లేవు, సరిపోవు, అరకొరగా ఉన్నాయి. ఒక పక్కేమో సంవత్సరానికి మెటీరియల్ కాస్ట్ పెరిగి అది విపరీతంగా పెరుగుకుంటూ ఒక పక్క పోతా ఉంది. కేటాయింపులేమో మరీ తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం 3,04,000 కోట్లలో మనకి కేటాయించింది ఎంత మన ప్రాజెక్టుకి సీతారాం ప్రాజెక్టు అంటే 643 కోట్లు. మరి 3 మంత్రులుండి ఈ జిల్లాకి ఈ ఉమ్మడి జిల్లాకి అట్లా కూడా చూసినా సరే సీతారాం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాకి అనుకుంటే ఉమ్మడి జిల్లాకి కూడా వీళ్ళు చేసింది ఏంటి, ఏం న్యాయం చేశారు? ఇది మంత్రులు ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇది అంచనా వ్యయం 19,000 కోట్లు, 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రిమైనింగ్ 11,800 కోట్లు ఎప్పుడు ఖర్చు చేస్తారు? కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ నిధుల కేటాయింపు విషయంలో కానీ, కేటాయించిన నిధులను ఖర్చు పెట్టే దాంట్లో కానీ, డిజైన్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో మార్పులు చేసుకోవడం కానీ ఇది సరైనది కాదు అనేది సిపిఎం పార్టీ మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసమే ముందు నిధులు పెంచాలి, ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత కెనాల్స్కి వాటర్ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కెనాల్ మొత్తం కూడా శుద్ధి చేసిన తర్వాత నీళ్ళు లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోయే అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే ఈ జిల్లాకి నీళ్లు ఇచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఈ జిల్లా ప్రాజెక్టు ఈ జిల్లాలో భూములు ఉన్నాయి. ఈ జిల్లాలో వాళ్ళ డిజైన్లో పెట్టింది మనకి 2,05,909 ఎకరాలకు సంబంధించి మనకు ఈ డిజైన్లో నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ చుక్క నీరు కూడా ఇప్పుడు మనకు రావు. ఎందుకు రావంటే దీనికి అంతర్గత కెనాల్స్ లేవు. అంతర్గత కెనాల్స్ లేకుండా నీళ్లు మన జిల్లాకి మన పొలాల్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇది ఇంత తీవ్రమైన అన్యాయం కదా. ఇది ఇక్కడ ప్రాజెక్టు, ఇక్కడ నీళ్లు, ఇక్కడ జనానికి, ఇక్కడ రైతాంగానికి ఇవ్వకోకుండా మేము భారీగా ప్రచారం చేసుకొని ఈ ప్రాజెక్టులో ఒక పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొని ఎవరి ప్రయోజనం కోసం ఇది. కాబట్టి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడిన తర్వాతనే మిగిలిన ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవాలి అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పరిహారం ఇవ్వాలి, ఆ టెండర్లకు ఆఫర్ చేయాలి, తర్వాత పనులు మొదలుపెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇది చేయకపోకుండా కష్టం. ఈ చేయడానికి ఇంటర్నల్ కెనాల్స్తో పాటు మన దగ్గర చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు వాటర్ వేయడానికి పాత డిజైన్లో కూడా ఉన్నాయి. ఏమున్నాయి మన దగ్గర? బీజీ కొత్తూరు దగ్గర కొత్త చెరువు, తర్వాత పూర్ణపాడు మండలం టేకుల చెరువు, తర్వాత మన కింద ఈ నీళ్ళన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు ట్యాంక్స్ ఉన్నాయి. ఈ నింపుకోకుండా ఇంటర్నల్ కెనాల్స్ తవ్వకోకుండా ఇక్కడ నీళ్ళు ఇవ్వకోకుండా ఇది తీసుకుపోవడం అన్యాయమా కాదా? దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో వచ్చి టకటగా దాన్ని ప్రారంభం చేశాడు?
ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇన్ని వేల ఎకరాలు, దాదాపు 8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి నీళ్లు మన మొత్తం ఎస్టిమేషన్లో ఉంది. ఈ జిల్లాకి మనం పోతున్నాయా లేదా మినిమంగా నన్ను అడగాలి కదా ముఖ్యమంత్రి గారు. కాబట్టి అందరు కలిసి అన్యాయం చేస్తారా? అన్యాయం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన రైతాంగాన్ని సమీకరించి మేము పోరాటాలకు సిద్ధమవుతాము. ఇప్పుడు మేము చెప్పేటటువంటి విషయాలపైన